హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి మనకి 200 గజాలలో కింద 3 BHK అండ్ పైన 3 BHK ఓనర్స్ వాళ్ళు సొంత ప్లానింగ్ తోటి, అద్భుతమైన ప్లానింగ్ తోటి వాళ్ళు ఉండడానికి కట్టించుకున్న ఇల్లు 200 గజాలలో 6 బెడ్రూమ్స్ ఇండిపెండెంట్ హౌస్ G+1. ఇది వాళ్ళ బాబు జాబ్ లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల ప్రెజెంట్ జాబ్ లొకేషన్ కి దీనికి డిస్టెన్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ హౌస్ అయితే సేల్ చేసేస్తున్నారు. మనకి ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఏంటి వివరాలు అనేవి క్లియర్ గా మీకు అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతోటి పూర్తిగా చూడగలిగితే మీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో పైన కనిపిస్తుంది కాబట్టి వీడియోలో ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్, ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ప్రైస్ విషయాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అనమాట. అలాగే నాదొక విన్నపం, రిక్వెస్ట్ అండి. మీకు తప్పకుండా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఎందుకు ఆన్ చేసి పెట్టుకోమంటాను అంటే నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వస్తుంది. మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా, మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంది. నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది. అయితే ఈ వీడియోకి అయితే నేను ఒక 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ఫస్ట్ హౌస్ మొత్తం చూసేసి తర్వాత ఈ హౌస్ ఎక్కడుంది, ఏంటి, ప్రైస్ వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. చూస్తున్నారు అండి, ముందు మనం ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి కలర్స్ తోటి చూస్తున్నారుగా. మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయినా మనకి మొత్తం ఎలివేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. మనకి హౌస్ ముందు వచ్చేసరికి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది అనమాట. మనకి వెస్ట్ ఫేసింగ్ లో 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే సౌత్ సైడ్ కూడా మనకి 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి 36 ఉంటుంది, సౌత్ సైడ్ వచ్చేసరికి 50 ఉంటుంది అనమాట. మొత్తం 200 గజాలలో G+1 కట్టినటువంటి 3 BHK తో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం కూడా చూసేద్దాం, పదండి. చూస్తున్నారా అండి, ఇక మనం కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి చూస్తున్నారు మొత్తం కార్ పార్కింగ్ అంతా మంచి స్పేషియస్ గా, లగ్జరీగా పెద్ద కార్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్స్ట్రా ఒక 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అయితే ఇది మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి అలాగే ఇక్కడ వచ్చేసరికి 3 BHK ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. టోటల్ గా గ్లాస్ ఫిట్టింగ్ తోటి, గ్రిల్స్ తోటి అయితే ఫిట్టింగ్ అయితే చేశారనమాట. ఇక ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా లాగా మనకి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుకొని లోపలికి వచ్చే విధంగా మనకి ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. ఇక ఈ నార్త్ సైడ్ గల్లీ కనుక చూసుకున్నట్లయితే 3 ఫీట్ గల్లీ చాలా స్పేషియస్ గా ఉంది. చూస్తున్నారు అండి, అక్కడ వచ్చేసరికి మనకి వాటర్ సంపు అండ్ బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. వాటర్ సంప్ వచ్చేసరికి అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిపినటువంటి వాటర్ సంపుని డిజైనింగ్ జరిగింది. అలాగే మనకి బోర్ అయితే అబౌవ్ 500 ఫీట్స్ అయితే వేశారు. ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా, వాటర్ కి సమస్యలు ఎలాంటివి లేకుండా ఇక్కడ నియర్ బై డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. ఇక మనం హౌస్ లోపల కనుక ఎంటర్ చూసుకున్నట్లయితే మనకి చూడండి హాల్ ఎంత స్పేషియస్ గా ఉందో. చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది హాల్ మొత్తం. మనకి ఇక్కడ వచ్చేసి పెద్ద సోఫా సెట్లు కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పెద్ద సోఫా సెట్ వేసుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక పెద్ద సోఫా సెట్ అనేది వేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా, మనకి ఇక్కడ వచ్చేసి టీవీ పాయింట్, మనకి 100 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు, ఊఫర్లు, సౌండ్ బాక్స్ లాంటివి పెట్టుకోవడానికి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హాల్లో నుంచి మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇగోండి స్ట్రైట్ గా గుమ్మానికి స్ట్రైట్ గా మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది. మనకి ఇది ఒక కింగ్ సైజ్ బెడ్ పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి కిచెన్ రూమ్, అది మనకి బెడ్రూమ్ అయితే సెటప్ చేశారు. ఇక
మనకి ఈ బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ గల్లీ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 5.5-6 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా హౌస్ మొత్తము మనకి సెట్ బ్యాక్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ లో నుంచి మనకి బయటికి మన వాష్ ఏరియాల నుంచి మనకి ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడ వాష్రూమ్ లో డిజైన్ చేసి సెటప్ చేశారు. ఇక మనం లోపలికి వెళ్ళి అక్కడ సైడ్ నుంచి కిచెన్, పూజ రూము అండ్ మిగిలినటువంటి 2 బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. ఈ హౌస్ అనేది మంచి ప్లానింగ్ తోటే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ వీళ్ళు ఓనర్స్ ఉండడానికి ప్లానింగ్ చేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది. కానీ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జాబ్ లొకేషన్ అనేది చేంజ్ అవడం వల్ల ఇక్కడ నుంచి దూరం అయిపోతుందని మనకి హౌస్ అయితే సేల్ చేసేస్తున్నారు. ఇక ఇక్కడ లోపలికి టీవీ యూనిట్ నుంచి రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఇది కనిపించేది మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు. మొత్తం సెల్ఫ్లు చూస్తున్నారు కండి, టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం సెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఈ కిచెన్ లో నుంచి మనకి వాష్ ఏరియా ఇదిగోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియా ఇది మనకి బాసన్లు కానీ మన వాష్ చేసుకోవడానికి ప్లేస్ అనేది చేశారు. ఇటు నుంచి అయినా మనకు అటు నుంచి అయినా ఈ కట్టినటువంటి వాష్ ఏరియాని బయట యూజ్ చేసుకోవడానికి మనకి వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మనం ఈ మిగిలినటువంటి 2 బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్డు నుండి కేవలం 300 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అనేది అవైలబుల్ ఉంది. జస్ట్ మనకి ఆ బస్ స్టాప్ నుంచి బస్సు దిగేసి నడుచుకుంటా మనం ఇంటి దగ్గరికి వచ్చేసేయచ్చు అనమాట, ఏ అర్ధరాత్రి అయినా కానీ. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి ఇండియన్ కమౌట్ తోటి అయితే ఉంది. మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారనమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ టైపు. మనకి ఎంత స్పేషియస్ గా ఉందో మొత్తం గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు. మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఏంటంటే ఇక్కడ నుంచి నార్త్ సైడ్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనకు ఆ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇది కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్ లాగా మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట. చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి వెస్ట్రన్ కమౌట్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. చూసారు కండి, గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టినటువంటి 3 BHK వెల్ ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 3 BHK కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మొత్తంగా 3 బెడ్రూమ్స్ తోటి మనకి 4 వాష్రూమ్స్ వచ్చేటట్టుగా మనకి ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక కామన్ వాష్రూమ్ అనమాట. ఇది ఒకటి మనకి కిచెన్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకటి, బెడ్రూమ్స్ కి 2, ఒకటి లోపల వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్. మొత్తం 4 బాత్రూమ్లు అయితే డిజైన్ చేశారు. ఇక ఇవి వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ విత్ స్టీల్ రైలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట. పదండి పైకి వెళ్ళేసి 3 బెడ్రూమ్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ముందు అయితే ఉన్నాము. చూస్తున్నారుగా మనకి కారిడార్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. ఆల్మోస్ట్ 8.5 to 9 ఫీట్ కారిడార్ అనేది ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ టైంలో ఏదైనా ఒక సిట్టింగ్ సెటప్ లాగా సెట్ చేసుకొని ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ తాగడానికి కూడా మంచి స్పేషియస్ గా అయితే ఉంది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ సైడ్ గల్లీ 3 ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మొత్తం టేక్ వుడ్ తోటి మనకి గ్రిల్స్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు. ఇక లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారుగా కొంచెం వెయిటింగ్ రూమ్ లాగా, ఒక సిట్టింగ్ రూమ్ లాగా మనకైతే డిజైన్ చేయడం జరిగింది. మనకు లోపల మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఏమైనా ఒక 2 సోఫాలు వేసి ఎవరన్నా మనకు బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి మనకి ఇక్కడ స్పెషల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి లోపలికి ఇవ్వండి, ఇక్కడ వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఎంట్రన్స్ మనకి నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చడం జరిగింది. సెల్ఫ్లు కూడా చూస్తున్నారా, సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాక స్ట్రైట్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎంత పెద్ద స్పేషియస్ గా ఉందో చూడండి. హాల్ మాత్రం లిటరల్లీ మనకి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉండడానికి సొంతంగా మనకి 100% వాస్తుతోటి మనకి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ప్లానింగ్ తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. మనకి ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మనకి టైల్స్ తోటి మనకి లాంగ్ టైల్స్ తోటి అనేది మనకి హాల్ అయితే డిజైన్ చేశారు. మనకి ఇక్కడ చూస్తున్నారుగా 120 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా ఉంది. మంచిగా మనకి ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు గ్రానైట్ తోటి. ఓఫర్లో అవి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఇక్కడ ఈ హాల్ నుండి నార్త్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కాబట్టి మనకి
మొత్తం హౌజెస్, మొత్తం ఫుల్ హౌజెస్ మధ్యలో మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. మనకి ఇక్కడ రెంట్ కూడా టూ బెడ్రూమ్ హౌస్ మాత్రమే మనకి 15,000 వరకు రెంట్ అనేది ఇస్తున్నారు. మనకి ఇంకా 3 bedrooms అంటే 18,000 to 20,000 వరకు తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. మనకు మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, మంచి లొకేషన్ లో. మీకు లొకేషన్ వివరాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ హౌస్ చూసేద్దాం. ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చూస్తున్నారుగా మంచి స్పేషియస్ గానే ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ ఈస్ట్ సైడ్ డోర్ లో నుంచి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం ఇది ఒక కారిడార్ లాగా 2-3 feet గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. అక్కడ ఒక వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇక మనం కిచెన్ లోకి అయితే వెళ్ళి కిచెన్ కూడా చూసేద్దాం. మనకి నిజం చెప్తున్నానండి, మనకి 200 గజాలలో కింద 3 BHK, పైన 3 BHK మంచి ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి చాలా సూపర్ గా అనేది డిజైనింగ్ చేశారు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు, చూస్తున్నారు కానీ ఈ పూజ రూమ్ పక్కనే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎల్ షేప్ లో మనకి పెద్ద కిచెన్, మనకు 6-7 మంది కూడా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా కిచెన్ అయితే ఉందన్నమాట. మనకి ఎల్ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్, మనకి యాంటీ స్కిడ్, మనకి డస్ట్ అనేది జిడ్ అనేది ఎక్కువగా పట్టకుండా ఉండేటువంటి మంచి టైల్స్ అనేది డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఒక 2 సెల్ఫ్లు అనేది ప్రొవైడ్ చేశారు, చూస్తున్నారుగా. ఇవి మొత్తం కూడా సెల్ఫ్లు అనేది మనకు వుడ్ వర్క్ చేయించుకున్నా కానీ మనకి 100% పర్ఫెక్ట్ గా అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇంకా ఈ కిచెన్ లో నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకు ఒక చిన్న వాష్ ఏరియా సెటప్ లో అనేది డిజైన్ చేశారు. చూడండి, మనకు మొత్తం ఇక్కడ హౌసెస్ ఉన్నాయి, మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అనమాట ఈ హౌస్. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఈ మెయిన్ హాల్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారుగా, మనకి డైరెక్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ మన ఒక కామన్ వాష్రూమ్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసరికి ఇండియన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి హ్యాండ్ వాష్ బేసిన్ కూడా చూడండి, మనకి హ్యాండ్ వాష్ బేసిన్ కూడా సెటప్ చేయడం అనేది జరిగింది. ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, అసలు జనరల్ గా ఇవి మాస్టర్ బెడ్రూమ్ లో ఈ సైజ్ రావట్లేదు, కానీ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇంత స్పేషియస్ గా అనేది డిజైన్ చేశారు అనమాట. చూస్తున్నారు కాబట్టి మనకి వాల్ పెయింటింగ్ కానీ, మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి క్వాలిటీ కానీ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ కిందక చెప్పినట్లు మనకి ఇక్కడ వచ్చేసరికి నార్త్ సైడ్ నుంచి ఒక డోర్ వస్తుంది. మనకి ఇగోండి ఈ ఈస్ట్ సైడ్ నుంచి డోర్ వస్తుంది, 2 విధాలుగా లోపలికి రావచ్చు. మనకి ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి. మనకి బెడ్రూమ్ వచ్చేసరికి మనకి 6x6 బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇగోండి చూస్తున్నారుగా, మనకి పెయింటింగ్ అయినా, మనకి ఇగోండి కబోర్డ్ చేసుకోవడానికి మొత్తం ఇగోండి మంచి సెటప్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట. యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది. చూసారు కానీ హౌస్ ప్లానింగ్ కానీ, మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. వాళ్ళు సొంతంగా ఉండాలని కట్టుకున్నటువంటి ఇల్లు. మీకు క్వాలిటీ విషయంలో ఎటువంటి ఇష్యూ లేదు, ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ లాంటిది కూడా లేదు. మంచిగా ప్రజెంట్ చాలా అంటే చాలా అద్భుతంగా దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇల్లు అనమాట. ఒక మంచి ఇల్లు ఏదే మీరైతే మిస్ చేసుకోవద్దు. అలాగే మొత్తం టాప్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే అండి, మనకి ఒక సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. మనకి ఏమన్నా రెంట్లు ఇచ్చుకున్నా కానీ ఎక్స్ట్రా ఇంకొక 5-6 thousand వచ్చే విధంగా చూస్తున్నారు. కానీ మనకి వాటర్ సంపులకు కూడా మనకు మంచిగా రేకులతోటి డిజైన్ చేసి మీకు సెటప్ అనేది చేశారు. మనకి మొత్తం చూస్తున్నారు కానీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు మొత్తం హిల్ స్టేషన్ లాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకు మొత్తం హౌసెస్ చూడండి, మొత్తం ఎంత రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నది. మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఈ సింగిల్ రూమ్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకి పెంట్ హౌస్ టైప్ అనేది డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసరికి పైన రేకులతోటి అయితే డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ రూమ్ కూడా మంచి స్పేషియస్ గా, చాలా మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక ఇండియన్ కమోడ్ తోటి వాష్రూమ్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు. మనకి సెల్ఫ్లు, టీవీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూసారు కానీ పైన ఒక చిన్న ఒక రూమ్ ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్ అనమాట ఇది. ఇక చూసారు కానీ మనకి కింద 3 BHK, పైన 3 BHK, మొత్తము 8 వాష్రూమ్స్ తోటి మనకి పైకి వచ్చేసరికి ఒక సింగిల్ రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే డిజైన్ చేశారు. మనకి G+1 విత్ పెంట్ హౌస్ లాగా అయితే మనము దీన్ని అనుకోవచ్చు. ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది, ఏంటి ధర విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసారా అండి,
ఈ హౌస్ మంచి ప్లానింగ్ తోటి చాలా దగ్గరుండి ఓనర్సే కట్టించుకున్నటువంటి ఇల్లు. ఈ ఇల్లు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బాలాపూర్ నుండి మల్లాపూర్కి వెళ్ళేటువంటి మనకి ఈ ఆర్సీఐ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక 300 to 500 మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బాలాపూర్ రెవెన్యూ కిందకి అయితే వస్తుంది అనమాట. మనకి సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. మనకి చుట్టుపక్కల మీకు బాలాపూర్ ఆర్సీఐ రోడ్ అంటే మీకు ఇంకా ఐడియా, చుట్టుపక్కల మీకు డెవలప్మెంట్స్ కూడా తెలిసిపోతుంది. మనకు కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాలలో మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. కేవలం 5 minutes లోనే ఈ హౌస్ నుండి ఏఆర్సీఐ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి చార్మినార్కి వచ్చేసరికి కేవలం 10 నిమిషాల్లోనే, ఇక్కడ నుండి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో మనకి చార్మినార్ అయితే ఉందన్నమాట. మనకి మెయిన్ సిటీకి జస్ట్ మనకు ఒక 10-11 కిలోమీటర్స్ దూరంలోనే మన హైదరాబాద్ సెంట్రల్లోకి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ఇక్కడ నుంచి నార్సింగి కానీ నానకరంగూడ, గచ్చిబౌలి కూడా చాలా దగ్గరలోనే, మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి దగ్గరలోనే ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. అలాగే మనకి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫ్యాక్స్కాన్, అలాగే ఇక్కడ మనకి బెంగళూరు హైవే, మనకి శ్రీశైలం హైవే, వీటన్నిటికీ జస్ట్ ఒక 15-20 minutesలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒక 10 minutesలో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. చూసారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకి హౌస్. మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా అతి దగ్గరలోనే ఉంటుంది. కేవలం ఒక 10 నుంచి 15 నిమిషాల దూరంలో అయితే ఉంటుంది అనమాట. ఇక మనం మెయిన్ రోడ్ మన బాలాపూర్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ ఒక 300 meters దూరంలోనే ఉంటుంది. ఈ హౌస్ మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసేసి మనకి G+1 విత్ పెంట్ హౌస్గా మనకి 7 bedrooms తోటి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఈ హౌస్ ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే 1,30 lakhs అనేది చెప్తున్నారు, 1,30,00,000. ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు. మీరు కనుక హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు కనుక ఈ ఇల్లు నచ్చితే డైరెక్ట్ ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకుంటే రేటు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. తప్పకుండా రేట్ అనేది కూడా తగ్గిస్తారు. మీకు అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ కూడా ఈజీగా 15 daysలోనే మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులలో మనకి లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకెందుకంటే లేటు, మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ అయితే కాల్ చేసి చేయండి. దగ్గరుండి వాళ్ళే హౌస్ చూపిస్తారు. నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే అయితే డీల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇక ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కష్టపడి మేము ముందుకు తీసుకొస్తున్నందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.